ఈరోజు బ్రెడ్ కార్న్ పిజ్జాని రెడీ చేసుకుందామండి. ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానిపైన చిల్లీ సాస్ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇంట్లోనే ఈజీగా మనం ఎప్పుడు పిజ్జా తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని పైనుండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పైనుండి వేసేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలండి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా వేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ అండి ఇలా చల్లేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా ఇలా చల్లుకోవాలండి పైనుండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కూడా ఇలా చల్లేసుకున్న తర్వాత చీజ్ స్లైస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చించుకొని పైనంతా కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ స్వీట్ కార్న్ పిజ్జా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని దాంట్లో బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, మన కార్న్ పిజ్జా, బ్రెడ్ కార్న్ పిజ్జా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.